మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు. వారిపై దీంట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో దేశం మొత్తం అంతా వ్యాపించింది మరియు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న Thank you. May I request Principal of Government Degree College, Sri Giribabu Garu. చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో వీధిలో చాలా మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాగే లాస్ట్ టైం హైయెస్ట్ అవుట్ ఆఫ్ 1000కి కేఎల్ ప్రసన్కి 950 మార్క్స్ వచ్చాయి. అలా ఫస్ట్ ఇయర్ నుంచి 4 డిస్ట్రిక్ట్ ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు మన కాలేజ్ నుంచి. కాలేజ్ మన దగ్గర ఉంది ఏలూరులోనే. స్టార్టింగ్ 27 మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ మనకి 70 మంది చేరిందంట స్ట్రెంత్. అన్నదానం చేసి మానవతకి అర్థం చెప్పిన మహిళా శిశుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువు సీతమ్మ గారు అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపేవి మాతృ అన్నదాతల కాయ కష్టానికి విలువ కట్టలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అడిగితే ఇచ్చేది దానం, అడిగి తెలుసుకుని మరీ ఇచ్చేది దాని ప్రోగ్రామ్ ని మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. మా కన్న తల్లికి మంగళారతులు దారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణర అపురూప శిల్పాలు నీ ఆటలే ఆడుతా నీ కలములో తీయందనాలు నిత్యమైన శక్తి మల్లమ్మ పతిభక్తి తిమరుసుది. Welcome Principal Sri Rajkrishna Garu will read out the college report. సో 4 గ్రూపులతో స్టార్ట్ అయిందండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని 4 గ్రూపులు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2000 గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం కాబట్టి మనకి 10 to 15 మధ్యలో మనం చేస్తున్నాం. ఈరోజు మనకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న దొక్కా శాతం మధ్యాహ్నం బడి కొంచెం ప్లాన్ ఉంది కొంచెం ఎడుగుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూర్చోండి. గవర్నమెంట్ చేసి ఇబ్బంది జీవో దొరకలేదు కానీ మనం అలా చేసాము. రోజు ఇలాగే ఉండాలి. ఫుడ్ ఏదన్నా చెప్పాలి కంప్లైంట్.
ఈరోజు మనం ఆల్ ద జూనియర్ కాలేజెస్లో మిడ్ డే మీల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అందులో బాగా మన జిల్లాలో 19 కాలేజెస్ ఉన్నాయి. 19 కాలేజెస్లో 3,860 స్టూడెంట్స్కి ఇవాళ నుంచి ఎక్స్టెండ్ మిడ్ డే మీల్. అది కాకుండా మార్నింగ్ జావా అండ్ చిక్కీ వాట్ ఇస్ మెనూ విచ్ వి హావ్ డిసైడెడ్ దానిని మనం రెగ్యులర్ స్కూల్స్ కాకుండా జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇందులో మన ఈ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్లో ఒక బాగా ఇది కూడా అందరినీ మనం ఆపడానికి కాకుండా హెల్తీ ఫుడ్ మాల్న్యూట్రిషన్ కూడా స్టాప్ చేయడానికి బికాస్ ఈ గ్రూప్ పిల్లలకి కూడా ఎక్కువ అనేక అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది మాత్రం కాకుండా అకాడమిక్ పరంగా కానీ స్కూల్ టైమింగ్ మార్చడం, అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వడం, స్టూడెంట్ కిట్ ఇవ్వడం. సో ఇవి కూడా చాలా రిఫార్మ్ ఈ డిపార్ట్మెంట్లో ఈ లాస్ట్ 6 monthsలో నడుస్తున్నాయి. సో అందులో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం మన జిల్లాలో ఇక్కడ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. సో ఐ హోప్ దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు బీ హంగర్లెస్, టు స్టడీ హార్డ్ అండ్ అచీవ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు లేని విధంగా మరి ఇంటర్మీడియట్ వారికి కూడా మరి మధ్యాహ్నం భోజనం పెట్టాలి అనే ఒక దీన్ని తీసుకుని దాన్ని ఆచరణలో పెడతానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ పేరు పెట్టి మధ్యాహ్న భోజన పథకం పెట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరితో పాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అందిస్తే రాబోయే రోజుల్లో మరి మంచి పరిణామాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు చూపుతో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటట్టుగా మరి నేటి పిల్లలే రేపు తరాల భవిష్యత్తు అనేది ఒక నిర్ణయం తీసుకుని మరి అందరికీ కూడా ఈ పథకం ద్వారా డొక్కా సీతం పథకం ద్వారా అందరికీ కూడా మరి ఈ రోజున జూనియర్ కాలేజీలో మరి 357 మంది పిల్లలకి తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న చాలా మంచి కార్యక్రమం. నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డొక్కా సీతం గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆ రోజున మరి అన్నపూర్ణగా ఆవిడ ఎప్పుడు కూడా ఎవరికైనా ఆకలితో ఉంటే భోజనం పెడితే ఆవిడలో అప్పుడు అందరూ కూడా అన్నపూర్ణంగా ఆవిడని కీర్తించబడేవారు. అలాగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే మరి ఈ పథకం పేరు ఆవిడకి పెడతాం పవన్ కళ్యాణ్ గారు సూచించడం, వెంటనే ప్రభుత్వం ఆమోదించడం పెట్టి చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా పేరు పెట్టడం జరిగింది. అలాగే మరి విద్యార్థులు ఇవన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. దీంట్లో ఉత్తినే భోజనం పెడతాం కాదు, పోషక విలువలతో కూడిన ఆహారాలు, ఎందుకంటే ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలందరూ కూడా ఏదైతే కిట్స్ ఇచ్చారో, డ్రెస్సులు ఇస్తున్నారో, అన్ని ఇస్తున్నారో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకుని మీరు మెరిట్లో ఒకరికొకరు పోటీ పడే విధంగా ఉండాలి. ఇందాక పాప చాలా చక్కగా మాట్లాడింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటానికి మేమంటే మేము మాట్లాడటానికి కానీ చదువు విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనేటట్టుగా మీరందరూ కూడా చదవాలి. రాష్ట్రానికి కాదు ఏలూరు కూడా పేరు తీసుకురావాలి. జూనియర్ కాలేజీ అనేది చిరస్థాయిగా ఎప్పటి నుంచో కూడా మంచి పేరున్న కాలేజీ ఇది. జూనియర్ కాలేజీ అంటే మేము కూడా ఈ ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడం జరిగింది. ఇక్కడ చదువుకోలేదు కానీ ఆడుకోవడం జరిగింది. ఏలూరులో జూనియర్ కాలేజీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వినియోగించుకోవాలి. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనం అందరూ అభినందిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు అందుకు అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే గతంలో మనం 10th క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10th క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం. దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా లాంచ్ చేయటం మరి శుభపరిణామం. డొక్కా సీతమ్మ గారి గురించి మరి అన్నం పెట్టాలి, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఆ రోజుల్లో డొక్కా సీతమ్మ గారు అడగకుండా ఎవరు ఆకలితో వచ్చినా కానీ అన్నం పెట్టేటువంటి ఒక మానవతావాది. అట్లాంటి వారి పేరుని ప్రభుత్వ రంగంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం.
ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు లేదనుకుంటే వ్యక్తుల పేర్లు కాదు, శాశ్వతంగా ఉండేటువంటి అటువంటి దానం చేసేటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన స్కీమ్ పెడితే బాగుంటుందని గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క పేరుని సూచించడం, దానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించడం. ఎందుకంటే దానం అనేటువంటి ఒక లక్ష్యాన్ని రాబోయేటువంటి జనరేషన్కి కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో మరి గత ప్రభుత్వం చూస్తే అన్ని వాళ్ళ బాబు పేరు, కొడుకు పేరు, పిల్లల పేరు పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి సంస్కరణ తీసుకురావాలి, మంచి ఈ యొక్క దేశంలో నిరంతరం గుర్తుండేటువంటి వ్యక్తుల్ని రాబోయేటువంటి జనరేషన్కి పరిచయం చేయాలన్నటువంటి ఆలోచనతోనే మరి మెడికల్ కాలేజీలకు కానీ ఇట్లా ఈ స్కీమ్లకు కానీ అనేకమైనటువంటి మరి మంచి పేర్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు విద్యాశాఖ మార్చులుగా ఐటీ శాఖ మార్చులుగా ఉన్నటువంటి యువ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరి చాలా మంచి పథకం. మన ప్రీతమ మంత్రివర్యులు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కీమ్ యొక్క వివరాలు చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ పిల్లలకి మాత్రమే మధ్యాహ్న భోజన పథకము, అట్లాగే వాళ్ళ చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు కానివ్వండి, బ్యాగులు కానివ్వండి, మెటీరియల్ మొత్తం కూడా అందజేస్తుంది. అట్లాగే గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి ఇంటర్ విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా పెడదామని చెప్పి మన ముఖ్యమంత్రి వారికి చెప్పగా వారి ఆమోదంతో ఈ రోజు ఈ కార్యక్రమం మన ప్రీతమ మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం ఏలూరు నగరంలో జూనియర్ కాలేజీలో 400 మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, చదువుకున్నటువంటి పిల్లలకి నేను ఎలాగో ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులనే కాబట్టి చదువుకున్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీ అనేపాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఏలూరు వచ్చి గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటారు. వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలతో వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమంది బీసీ హాస్టల్స్ కానివ్వండి, ఎస్సీ హాస్టల్స్ జెంట్స్ లేడీస్ సపరేట్గా ఉంటాయి, ఆడపిల్లలకి మగపిల్లలకి. వాళ్ళు అమీనాపేట అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎనమల్ బీసీ ఎస్సీ హాస్టల్లోను, అట్లాగే రైల్వే స్టేషన్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి హాస్టల్లోను, అట్లాగే ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ మన కాలేజీ వెనకమాలే ఉన్నటువంటి భవనంలో నుంచి వచ్చి మరి చదువుకుంటూ ఉంటారు లోకల్లో ఉన్నటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఉదయం 9:30కి వచ్చి 1 గంటకి భోజనానికి కానీ వెళ్ళి మళ్ళీ ఆ హాస్టల్స్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఒక 1 అవర్లో తిరిగి రావాలి. మరి వెళ్ళినటువంటి పిల్లలు ఏదో కొంచెం టైం లేట్ అయినా కానీ లేకపోతే ఏదో అనివార్య కారణాల వల్ల లేట్ అయినా కానీ క్లాసులు మిస్ అవుతున్నారు. అట్లాగే మధ్యాహ్నం అశ్రద్ధ చేసి పిల్లలు స్కూల్ కాలేజీ మానేస్తారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఉదయం 9:30 గంటకి సాయంత్రం 4:30 వరకు కూడా కాలేజీకి వచ్చినటువంటి పిల్లలు బాగా చదువుకొని మధ్యాహ్నం గవర్నమెంట్ వారు పెట్టేటువంటి మిడ్ డే మీల్స్ ఈ మధ్యాహ్నం భోజన పథకంలో భోజనం చేసి ఇక్కడే మరి బాగా చదువుకుంటారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టబడింది. మీరందరూ కూడా ఇందాక మీతో పాటు చదువుకునేటువంటి పిల్లలు, ఆడపిల్లలిద్దరూ మగపిల్లలిద్దరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు. ఎటువంటి వ్యసనాలు కూడా మీరు బానిసలు అవ్వకుండా ఎటువంటి ఇది గవర్నమెంట్ కాలేజీ కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మనం స్వేచ్ఛాపరులు, మా తల్లిదండ్రులు ఇక్కడ ఉండట్లేదు, మేము వేరే ఊరి నుంచి వచ్చి చదువుకుంటున్నాం, మా హాస్టల్ వేరే చోట ఉన్నారని చెప్పి పక్కన వాళ్ళు మరి ప్రేరేపిస్తూ ఉంటారు. ఇది తిందాం, అది తిందాం, లేదా ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అట్లాంటివి ఏం చేయకుండా
మీరు బాగా చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆకాంక్షిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజానాయకులు మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత, మీకు పాఠాలని చదువు నేర్పించినటువంటి గురువుల్ని గౌరవించడం, అట్లాగే మన ఏలూరు నగరానికి అట్లాగే మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే దిశగా మీరందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని మీ బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.